జరిగిపోతే దృష్టి మారితే. కాబట్టి ప్రతి ఒక్క విషయానికి దృష్టి అనేది ఉండాలి. ఇప్పుడు ఇక్కడ వింటానే ఉంటాడు, అక్కడ ఏదో శబ్దం వస్తే దృష్టి మారిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఫోన్ చూస్తూ ఉంటారు, దృష్టి మారిపోతాను. ఉండాల్సిన దీని మీద దృష్టి ఎప్పుడైతే ఉన్నామో ఉన్నప్పుడే అది ఉంటుంది. ఇంకొక దేని మీద కన్ను పోయినప్పుడు మారిపోయింది. ఎందుకు ఈ విషయం పైన పోతుంది, విన్నా మారిపోతుంది, చూసినా మారిపోతుంది, శ్వాస పెంచినా మారిపోతుంది. ఇప్పుడు పక్కన ఎవరు ఉన్నారు, ఎవరు శ్వాస వాళ్ళు ఉంటే పోతా ఉంది, ఆ శ్వాసను బట్టి వీళ్ళు మారిపోతారు, ఆ తత్వాన్ని బట్టి మారిపోతారు. నాలో రజోగుణం ఉండింది, నాలో రజోగుణం ఉండాలి. ఇప్పుడు ఈ అమ్మకి ఏమి తమో గుణం ఉండాలి. ఇప్పుడు ఆ అమ్మ తమో గుణం అనుకుంటా నాకు ఆ అమ్మ వదులుతూ ఉంది. ఏమి నాకు ఏ పక్క ఉండాలి, ఆ అమ్మ తమో గుణం పక్కనే ఉండాలి. ఆ అమ్మ వదిలే శ్వాస నేనేం చేస్తున్నాను, రజోగుణం ఉండదు రాకుండా. రజోగుణం అంటే కుడి పక్కన వదులుతాను, ఆమె ఎడం పక్కన వదులుతా ఉంది. ఏమి ఇప్పుడు రాను ఇదేమవుతుందంటే తమో గుణంగా మారి రాను తమో గుణంగా మారి ఈ తమో గుణంగా మారిపోయి ఏమే నాలో తమో గుణానికి లక్షణాలు వస్తాయి. రాను నా దృష్టి మారిపోతుంది, విషయం మారిపోతుంది, ఆ ఏమో తత్వం నాకు వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ అంటే ఆ విషయము మనిషి ఎలా మారిపోతాడో అనేది. ఎందుకు మారిపోతాడు అంటే మార్పులు. శ్వాసలు ఉండండి, శబ్ద స్పర్శ రూపరస గంధాలు ఉండానే మనిషి మారిపోయింది. ఇప్పుడు పసిపెట్ట తల్లి స్పర్శ, శబ్దము, రూపము, రసము, గంధము అన్నదే కదా తల్లి బిడ్డ. తల్లిదే బలపడిపోతుంది, అందుకే తల్లి దగ్గర ఎక్కువ ఉంటుంది. ఎంతమంది దగ్గర తిరుగుతున్నా చివరికి తల్లి దగ్గరికి వెళ్ళిపోతుంది. తల్లి బంధం పడకూడదు, తల్లి బంధం పడకూడదు, అదే మరి బలపడుతుంది. ఏ బంధం చుట్టూ ఇవన్నీ బలపడినాయి ఇట్లే ఈ బంధం చుట్టూ ఎప్పుడైతే బలపడి అనే తిరగలాడుతూ ఉంటుంది.